టీఎఫ్ఐ బానిసలందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ అప్పలరాజు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఓవి ఆఫ్ అప్పలరాజు. నిన్న రాత్రే ఓజీ సినిమా ప్రీమియర్ చూసొచ్చాను అండ్ సినిమా చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ వీడియోని పోస్ట్ చేస్తానని నైట్ అంతా నిద్రపట్టలేదు. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న డిస్క్లైమర్, ఇది జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే, సో నాకు అనిపించింది మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ పిఓవి ఫర్ ద ఫిలిం ఓజీ. సినిమా ఎలా ఉందిరా అంటే కేసీపీడీ ఈజ్ ఏ స్మాల్ వర్డ్ అని చెప్తా. నిజంగా నాకు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో గబ్బర్ సింగ్ తర్వాత ఆ రేంజ్ హై ఇచ్చిన సినిమా ఇదే. ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా సుజిత్కి గుడి కట్టేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అసలు ఆ ఎలివేషన్స్ ఏంటి, ఆ బీజిఎం ఏంటి, ఆ విజువల్స్ ఏంటి, ఆ టేకింగ్ ఏంటి, చెప్పుకుంటూ పోతే ఇలా బోల్డ్ ఉన్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే వింటేజ్ పీకే ఈజ్ బ్యాక్ అనాలంతే. ఈ సినిమాని ముందుండి నడిపించింది మన పవన్ కళ్యాణ్ గారు అయితే, ఈ సినిమాని వెనుకుండి నడిపించింది మాత్రం సుజిత్ ఇంకా తమనన్నే. ఈ సినిమాకి అందరికంటే ఎక్కువ పనిచేసింది మాత్రం ఖచ్చితంగా సుజిత్ అన్నే. లిటరలీ 3 years కంటే ఎక్కువ తన బ్లడ్ అండ్ టైం ని ఇన్వెస్ట్ చేసి ఈ సినిమాని తీశాడు. తన డెడికేషన్ అంతా రైటింగ్ అండ్ డైరెక్షన్ లో క్లియర్ గా కనిపిస్తుంది. అసలు ఆ టైటిల్ కార్డ్ కే మెంటల్ వచ్చేసింది. ఒక ఫ్యాన్ బాయ్ కి ఆపర్చునిటీ వస్తే తన హీరోతో సినిమా ఏ రేంజ్ లో తీస్తాడనేది జస్ట్ టైటిల్ కార్డ్స్ తో చూపించాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ద బెస్ట్ టైటిల్ కార్డ్ ఇదే. ఈ సినిమా తర్వాత మన సుజిత్ అన్న రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఇది మాత్రం పక్కా. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే లిటరలీ పూనకాలే. అసలు తమనన్న ఏ బ్రాండ్ వేసి కొట్టాడ్రా బాబు అనే రేంజ్లో ఉంది. లిటరలీ ఫైట్ సీన్స్కి వచ్చే బీజిఎం అయితే గూస్ బంప్స్ అంతే. ఇంటర్వెల్ సీన్ బీజిఎంకి అయితే అరిచి అరిచి గొంతులు పోయే. నాకు తెలిసి ఇంటర్వెల్ బ్లాక్కే సగం శవాలు లేసుంటాయి. మనం డెఫినెట్గా మాట్లాడుకోవాల్సిన ఇంకో ఇద్దరు ఎవరంటే ఇమ్రాన్ హష్మీ అండ్ అర్జున్ దాస్. ఇమ్రాన్ హష్మీ యాజ్ విలన్ ఇస్ టెర్రిఫిక్. తన యాక్టింగ్తో నిజంగా అల్లడిచ్చేసాడు. అర్జున్ దాస్ కూడా గట్టి రోలే పడింది. అండ్ ఆ బేస్ వాయిస్కి తను ఇచ్చే ఎలివేషన్స్ మామూలుగా లేవు. అండ్ ద రిమైనింగ్ యాక్టర్స్ లైక్ ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ వీళ్ళంతా కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా ఈ సినిమాలో నాకు అనిపించిన నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం డల్ అనిపించింది. ఎస్పెషల్లీ ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే కొంచెం ల్యాగ్ ఉంది. అండ్ నా పక్కనోడైతే లిటరలీ ఆవలిస్తున్నాడు. అండ్ ఆ క్లైమాక్స్లో విలన్ ద్వారా వచ్చే ట్విస్ట్ కూడా కొంచెం ఇల్లాజికల్గా అనిపించింది. యాక్చువల్లీ ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ ఏం కాదు, బట్ అరే ఇదొక్కటి బాగుంటే ఇంకా చాలా బాగుండు అనే ఒక ఫీలింగ్ మాత్రం వచ్చింది. ఇంకా ఈ సినిమాకి పార్ట్ 2 ఉందా అండ్ వేరే సినిమాతో ఈ సినిమాకి లింక్ ఉందా అనేది మీరు సినిమా చూస్తే తెలుసుకోవాలి. అంతకు మించి నేను ఇంకేం రివీల్ చేయలేను. లాస్ట్లో పోస్ట్ క్రెడిట్ సీన్ ఒకటి ఉంది, దాన్ని మాత్రం అస్సలు మిస్ అవద్దు. ఫైనలీ ఒకటే మాట, సినిమా అయితే కే ర్యాంప్ అంతే. ఇంకా బాక్స్ ఆఫీస్కి ఈ రోజు నుంచి ఊచకోతే. దిస్ ఈజ్ అవర్ రివ్యూ, సారీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ద ఫిలిం ఓజీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి అండ్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ అప్పలరాజు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.